యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక మీరందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు గొప్ప మేలుతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. మరి వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి యెషయా 35వ అధ్యాయము 4వ వచనం. భయపడకు, ధైర్యంగా ఉండుడి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే భయపడుతున్నారండి? శ్రమను చూసి భయపడతారు, రోగం చూసి భయపడతారు, అప్పులను చూసి భయపడతారు, లేకపోతే కుటుంబ పరిస్థితులను చూసి భయపడతారు. అన్ని విషయంలో భయం కలుగుతూ ఉంటుంది కదండి. హల్లెలూయా. మరి దేవుడు ఏమంటున్నారు? భయపడకు, ఎందుకంటే దేవుడే వస్తున్నాడంట అండి. ఎవరి దగ్గరికి? నీ కుటుంబంలో నీ ప్రార్థన వినడానికి, నీ సమస్యలు తీరడానికి, నీ రోగం తీరడానికి, అన్నిటిని తీర్చడానికి దేవుడే వస్తుందంట. దేవుడు ప్రతీకారం చేయను అంటే దేవుడే సమస్య నుంచి విడిపించే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు, మిమ్మల్ని రక్షించే దేవుడు అంట అండి. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, నాకు జవాబిచ్చేవారు లేరు, నేను పిరికి దానిగా ఉన్నాను, పిరికి వాడిగా ఉన్నాను, నా సమస్యలు పోవటం, నా బంధకాలు పోవట్లేవు, నన్ను రక్షించేవారు ఎవరు లేరని భయపడుతున్నావా? దేవుడు ఏమంటుండే? ఈరోజు భయపడకు, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేను రక్షిస్తున్నాను, నీకు కార్యం జరిగించేవాడను, దిగులు చెందకు, భయపడకు అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతమంది అయితే ఇలా చూస్తూ ఉన్నాడు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఆయనే మీ దగ్గరకు వస్తున్నాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు పిరికి వారుగా ఉన్నారా? ధైర్యం కోల్పోతున్నారా? మీ సమస్యలు చూసి, మీ బంధకాలు చూసి, మీ పరిస్థితులను చూసి మరి ఆవేదన చెందుతున్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మీకు ప్రతి సమాధానం ఇచ్చే దేవుడు, మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు, మీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు, మీ కుటుంబంలో ఆశ్చర్యాలు చేసే దేవుడు అండి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీకున్న శోధన, మీకున్న వేదన అన్నిటి నుంచి తొలగించడమే కాకుండా మీ జీవితంలో అనేక మేలుతో నింపబోతున్నాడు. మరి మీ కుటుంబాలు, మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటే వాక్యం దేవుడు దీవించి ఆశించగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ ఈరోజు ఎంతమంది అయితే ధైర్యం కోల్పోయారో, భయపడుతున్నారో, పిరికివారిగా ఉన్నారో, దేవా నువ్వు వస్తావో, నువ్వు కార్యం జరిగిస్తావో లేదో, నువ్వు జవాబు ఇస్తావో లేదో, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావో లేదో అని భయపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు రక్షించే వాడివి, నేను వాళ్ళు తెలుసుకునే శక్తిని, బలమును అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. ఈరోజు ఎంతమంది అయితే నాయనా గర్భఫలం లేక బాధపడతారు, గర్భఫలం దయచేసి, మ్యారేజ్ కాక ఉన్నవారు మ్యారేజ్ అవడానికి సాధించండి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి, జాబ్ దయచండి, ప్రమోషన్ కొరకు వెయిట్ చేసి ప్రమోషన్స్ దయచండి, ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి అటెండ్ అయినా జాబ్ వచ్చేటకు సహాయం దయచండి. నేను మీరే సమకూర్చివాడు వేసే కోర్టు కేసు నుంచి విడిపించండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవడం ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. నైనా మీరే సహాయం చేయండి, అద్భుతం చేయండి యేసుప్రభా. ఎంతమంది బిడ్డలు అయితే ఈరోజు నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాశారో వారికి గొప్ప విజయాన్ని దయచేయండి యేసుప్రభా. నేను నువ్వే సహాయము చేయండి యేసుప్రభా. అవుట్ ఆఫ్ వెళ్ళే వారు కూడా జ్ఞాపకం చేసుకోండి, సిద్ధమవుతున్న వారు కూడా వెళ్ళటకు సహాయం చేయండి యేసుప్రభా. మరియు యూఎస్లో నేను దేవా, అదర్ కంట్రీలో, అబ్రాడ్లో ఉన్న వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. మీరే సమకూర్చి వాడేసియా. నేను భార్యలు ఇచ్చి భర్తలు ఇచ్చి భార్యలు ఎంతోమంది నేను మరి వర్క్స్కి వెళ్ళేసి బాధపడుతూ ఉన్నారు, వారందరికీ మీకు జ్ఞాపకం చేసుకొని తోడుగా అండగా మీరు ఉండండి. నేను ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, బిజినెస్లో మంచి లాభాలు దయచేసియా. స్కూల్స్కి, కాలేజ్నైనా స్కూల్లో చదివే వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు, వాళ్ళు ఫీజులు కట్టడం డబ్బు కూడా సమకూర్చండి. రెంట్స్, రేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళ అప్పు ఫైనాన్స్ ప్రాబ్లమ్ నుంచి కూడా విడిపించండి ఏసయ్యా. ఎంతమంది అయితే రక్షణ లేదు, రక్షణ భాగ్యం దయచండి. ప్రతి సంఘాలు మీకు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబం ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఏసయ్యా. మీరే సహాయం చేయండి. ఆత్మ దేవాన్ని కొరకు ఆత్మని సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి వారు యేసుప్రభు. మీరే కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి. ఈ లోకం వైపు కాకుండా నీ వైపు చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి, ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశించి, వారికి ఉన్న కష్టము, వేదన, బాధ, సమస్యలన్నిటి నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ.